జాన్ టిల్లిన్షా ఒకప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడు. అలా సండే స్కూల్కి వెళ్తున్న సమయంలో అసలు ఏమాత్రం ఆ పాఠాల పట్ల శ్రద్ధ వహించేవాడు కాదు. ఇదంతా చూసిన తర్వాత సండే స్కూల్ సూపరింటెండెంట్ ఆ కుర్రవాడిని చూసి ఒక మాట చెప్పేశారు. బాబు, నీకు సండే స్కూల్తో పని లేదు, నీకు దేవుడితోనూ పని లేదు. నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు సండే స్కూల్ దేనికి? నీకు దండం పెడతాం, దయచేసి సండే స్కూల్కి రావద్దు అని చెప్పి ఆ సండే స్కూల్ నుంచి బయటకు గెంటేశారండి. బయటికి వెళ్ళిన ఆ పాదాలు ఎక్కడెక్కడ తిరిగినాయో, ఏ దారుణాలు చేసినాయో, అత్యాచారాలు చేసినాయో, దొంగతనాలు చేసినాయో, కూనీలు చేసినాయో, ఎంతమంది ప్రాణాలు తీసినాయో. ఒకరోజు న్యూస్ పేపర్లో బ్రేకింగ్ న్యూస్, అతను ఒక షాప్ ఎదుట చంపబడ్డాడు. జాన్ టిల్లిన్షా ఎవరో తెలుసా? ఒకప్పుడు ఆత్మీయులకు పుట్టిన కుర్రవాడు, ఒకప్పుడు మందిరానికి వెళ్ళినటువంటి వాడు. కానీ ఆ మందిరానికి వెళ్ళినప్పుడు బోధించేటటువంటి బోధల్ని విని విశ్వసించి ధేయత చూపించినట్లయితే తన జీవితం విజయకరంగా ఉండేది.